సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. ఉదయం లేవగానే మీ అరచేతులను చూస్తూ ఈ మాటని 3 సార్లు అనుకోండి. రాకెట్ స్పీడ్తో లెక్క పెట్టలేనంత డబ్బు వస్తూనే ఉంటుంది. అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి. ఈరోజు వీడియో ఏమిటి అంటే, డబ్బు అనే సమస్య మన జీవితంలో లేకుండా, జీవితాంతం కూడా చక్కగా మనకి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉండాలి అంటే కనుక కొన్ని మంచి మంచి విషయాలను మనం చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఈ వీడియో చూసే ముందు జై వారాహి అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. మనం ఉదయం తెల్లవారుజామున లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మనకు తోడుగా ఉంటాయండి. మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇక అరచేతిని చూసుకుంటూ మనం చేసుకోవాల్సిన ఒక మంత్రము అనేది ఉంది. అది పదం అని కూడా చెప్పవచ్చు, మాట అని కూడా చెప్పవచ్చు. నిజంగా ఇలా కనుక మనం చేసినట్లయితే 3 సార్లు 3 రోజుల పాటు ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అంటే డబ్బు 4 వైపుల నుంచి కూడా దూసుకు వస్తుంది. చాలామందికి లేదా కొంతమందికి రోజువారీ సంపాదన అవ్వచ్చు, లేదంటే నెలవారీ సంపాదన అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. ఈ మంత్రాన్ని రోజుకి 3 సార్లు చెప్పుకుంటే చాలు. అంటే మీ అరచేతులను చూసుకుంటూ 3 సార్లు చెప్పుకుంటే ఆ డబ్బులు అనేవి రెట్టింపు అవుతాయి. మీ ఆదాయంలో ఎదుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. పొద్దున్నే లేవగానే మన అరచేతులను చూస్తూ ఇలా ఇప్పుడు మనం అనబోయే మంత్రాన్ని అనుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. ఇప్పటికే ఈ పరిహారం ఎంతోమందికి చాలా మంచి ప్రయోజనము అనేది అయితే దక్కింది. ఇక ఆ మంత్రము ఏంటంటే, ఆ మంత్రం ఎలా అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. సాధారణంగా చాలామంది కూడా పొద్దున్నే లేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే బ్రహ్మ ముహూర్తంలో కూడా లేసేవాళ్ళు ఉంటారు. కానీ అందరూ కూడా లేవలేరు కదా. కానీ ఆ సమయంలో లేచి ఏదైనా సరే మంచి పనులు మొదలు పెడితే అది తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి అందరికీ కూడా వీలు కాదు, కొందరు లేవలేరు. అలాంటి వారు ఏంటంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా కొత్తగా ఒక శుభకార్యము అనేది మొదలు పెట్టేటప్పుడు కానీ, ఒక మంచి కార్యం మొదలు పెట్టేటప్పుడు కానీ బ్రహ్మ సమయంలో లేచి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ రోజు కనుక ప్రారంభిస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే అలాంటి వారి మంత్రాన్ని 3 సార్లు అనుకోవడం కోసం బ్రహ్మ ముహూర్తంలో లేచి పనిచేస్తే వెంటనే ఇది పనిచేస్తుంది. మిగతా సమయంలో అంటే లేచిన వెంటనే చేతులు చూసుకునే అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచి చూసుకుంటే కన్నా బ్రహ్మ ముహూర్తంలో లేచి అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపు 3 రోజుల పాటు దీనికోసం కష్టపడి బ్రహ్మ ముహూర్తంలో లేచి చేతులు చూసుకొని ఈ మంత్రాన్ని కనుక చెప్పుకోగలిగితే వాళ్ళకి ఉండేటటువంటి ఆర్థికపరమైన కష్టాలు, ఎటువంటి డబ్బు సమస్యలైనా కానీ, లేకపోతే వీరికి రావాల్సిన డబ్బు ఉన్నవారు కానీ అవన్నీ కూడా వీరికి తప్పకుండా అందుతాయండి. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని మొదలుపెట్టినా కానీ అది తప్పకుండా సక్సెస్ అనేది అవుతుంది. ఎందుకు అంటే ఆ సమయంలోనే దేవతలు అందరూ కూడా కూర్చొని అందరూ ఒకటిగా ఉండగలిగే సమయము అనేది బ్రహ్మ ముహూర్తము. అందుకని మన పెద్దవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా పని మొదలుపెట్టమని చెబుతూ ఉంటారు. ఇది ఎలాంటి వారైనా సరే చేయవచ్చు. రాత్రి పడుకొని లేచిన వెంటనే మంచం మీద కూర్చొని చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ కూర్చొని ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు. మేము నెలసరి సమయంలో ఉన్నాము, చేసుకోవచ్చా లేదా అని అనుమానపడుతూ ఉంటారు. వారు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చొని అయినా సరే, ఎలాంటి వారైనా సరే, ఎవరైనా కానీ ఈ పరిహారము అయితే చేసుకోవచ్చు. పొద్దున్నే నిద్రలేవగానే కళ్ళు తెరిచిన వెంటనే చాలామందికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు, లేదంటే పిల్లల ముఖాలు చూసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచిన వెంటనే 2 అరచేతులను కూడా రుద్దుకుంటూ
చక్కగా మన కళ్ళకు అద్దుకోవాలి. ఎందుకు అంటే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, మన చేతుల్లో పై భాగాన లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, కింద భాగాన పార్వతీదేవి ఉంటారని, ముగ్గురు కూడా మన అరచేతిలోనే ఉంటారని మన పెద్దలు కూడా మనకి చెబుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదించేటప్పుడు మన చేతుల్లోనే ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే మన చేతులతోనే దీర్ఘ సుమంగళి భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని మంచి మంచి ఆశీర్వాదాలు కూడా అన్నీ కూడా మన చేతులతోనే దీవిస్తారు. ఇలా అరచేతుల్ని తలపైన పెట్టి ఆశీర్వదించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి మనకి ఆశీర్వాదం ఇస్తుంది అని మన పెద్దవాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఆశీర్వాదానికి అంత మంచి గొప్ప మహత్యం కూడా ఉంది. కాబట్టి మనం నిద్ర లేచిన వెంటనే మన 2 అరచేతుల్ని రుద్దుకొని మన కళ్ళకు అద్దుకొని ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు అనుకుంటే మీకు లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పని అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలు కానీ డబ్బు సమస్యలు కానీ తప్పకుండా తీరుతాయి. ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి. దాని ఫలితము అనేది మీరే చూస్తారు. మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. చాలామంది పరిహారాన్ని చేసి మంచి మంచి ప్రయోజనాలు అయితే పొందడం జరిగింది. ఇక ఆ మంత్రము ఏమిటంటే, కరవసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద గరుడధ్వజ ప్రభాతే కరదర్శనము. అంటే మన చేతుల్లో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఉన్నారు కాబట్టి వాళ్ళ దర్శనము అనేది మనకు ఉంటే, నిజంగా కనిపిస్తే కనుక లక్ష్మీ కటాక్షం పెంపొందించి నిజంగా ఆ డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఆ రోజంతా కూడా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవతలు మనల్ని ఆశీర్వదించాలని కోరుతాము. అలాగే ఈ మంత్రాన్ని లేచిన వెంటనే 3 సార్లు అనుకుంటే చాలు. అరచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని 3 సార్లు అనుకోండి. ఇలా 3 రోజుల పాటు చేయండి. వీలైతే పొద్దున్న బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రాన్ని 3 సార్లు అరచేతులను చూసి అనుకోవడం ప్రయత్నించండి. తద్వారా మీకు ఎలాంటి డబ్బు కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా శుభంగా అమోఘంగా ఉంటుంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా హాయిగా సంతోషంగా జీవిస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.